Hi friends, welcome to my documentary Maths Olympiad questions. So root of 4 4 4 4 4 8 8 8 8 9. So దీని వాల్యూ ఏదో కనుక్కోవాలి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 ఫోర్స్ ఉన్నాయి కదా. సో 1 2 3 4 5 5 టైమ్స్ 4 ఉంది. తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 డిజిట్స్ ఉన్నాయి. సో 5 డిజిట్స్ కి 5 జీరోస్ రాసుకుందాం. 1 2 3 4 5 ప్లస్ తర్వాత ఎన్ని 8s ఉన్నాయి? 1 2 3 4 8 టైమ్స్ 4 టైమ్స్ 8 ఉంది. సో 1 2 3 4 తర్వాత 1 డిజిట్ ఉంది. సో 1 జీరో రాసుకోవాలి ప్లస్ 9. సో ఇలా రాసుకుందాం. ఇప్పుడు దీన్ని రూట్ ఆఫ్ 4 4 4 4 4 5 times 4. సో జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 టైమ్స్ ఉన్నాయి కదా. సో 10 to the power of 5 గా రాసుకుందాం. ప్లస్ 8 8 8 8 ఇంటూ 10 గా రాసుకుందాం. ప్లస్ 9. సో ఇప్పుడు ఇక్కడ 5 times 4 ఉంది కదా. సో 4 ని కామన్ తీద్దాం. 4 ని కామన్ తీస్తే 5 times 1 వస్తుంది. 1 1 1 1 1 ఇంటూ 10 to the power of 5 ప్లస్ ఇక్కడ 8 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 4 టైమ్స్ ఉంది. సో 8 ని కామన్ తీద్దాం. 4 టైమ్స్ 1 వస్తుంది. 1 1 1 1 ఇంటూ 10 ప్లస్ 9. సో రూట్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందాం? 5 times 1 ఉంది కదా. 5 times 1 ని మనం 5 times 9/9 గా రాసుకోవచ్చు కదా. సో రూట్ ఆఫ్ 4 into 5 times 9 9 9 9 9 9 5 times 9/9 గా రాద్దాం. అప్పుడు 5 times 1 వస్తుంది. ఇంటూ 10 to the power of 5 ప్లస్ 8 ఇంటూ 4 times 1 ఉంది. సో దీన్ని 4 times 9/9 గా రాసుకుందాం. ఇంటూ 10 ప్లస్ 9. ఇప్పుడు రూట్ ఆఫ్ 4 ఇంటూ సో 5 times 9 ఉంది కదా. 5 times 9 మనం 10 to the power of 5 మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. బై 9 ఇంటూ 10 to the power of 5 ప్లస్ 8 ఇంటూ ఇక్కడ 4 times 9 ఉంది. సో 10 to the power of 4 మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. బై 9 ఇంటూ 10 ప్లస్ 9. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందాం? రూట్ ఆఫ్ 4 ఇంటూ ఇప్పుడు 10 to the power of 5 తో మల్టిప్లై చేద్దాం. 10 to the power of 5 ఇంటూ 10 to the power of 5 అంటే 10 to the power of 10 10 to the power of 10 మైనస్ 1 ఇంటూ 10 to the power of 5 అంటే మైనస్ 10 to the power of 5 బై 9. ఇక్కడ ప్లస్ 8 ఇంటూ ఇక్కడ 10 ఉంది. 10 తో 10 to the power of 4 చేస్తే 10 to the power of 5 అవుతుంది. 10 to the power of 5 మైనస్ 1 ఇంటూ 10 అంటే 10 బై 9 ప్లస్ 9. సో ఇప్పుడు 9 ని కాస్ అవుట్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది? రూట్ ఆఫ్ 4 ఇంటూ 10 to the power of 10 మైనస్ 4 ఇంటూ 10 to the power of 5 ప్లస్ 8 ఇంటూ 10 to the power of 5 మైనస్ 8 ఇంటూ 10 అంటే 80 ప్లస్ 9 9 81 ప్లస్ 81 బై 9 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఇంటూ 10 to the power of 10 ఇక్కడ 4 మైనస్ 4 ఇంటూ 10 to the power of 5 ప్లస్ 8 ఇంటూ 10 to the power of 5 అప్పుడు ఏమవుతుంది? ప్లస్ 4 ఇంటూ 10 to the power of 5 అవుతుంది. ఇక్కడ మైనస్ 80 ప్లస్ 81 సో ప్లస్ 1 వస్తుంది. బై 9 రూట్
సో దీన్ని ఎలా రాసుకుందాం 4 అంటే 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా 2 స్క్వేర్ 10 to the power of 10 అంటే 10 to the power of 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా ప్లస్ ఇక్కడ 4 అంటే 2 into 2 గా రాసుకుందాం 2 into 2 into 10 to the power of 5 plus 1 ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా 3 స్క్వేర్ సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుందాం రూట్ ఆఫ్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది ఇక్కడ 10 to the power of 5 స్క్వేర్ ఉంది సో ఇప్పుడు 2 into 10 to the power of 5 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా ఏంటంటే మనకు a square into b square is equal ab square అని రాసుకోవచ్చు కదా ఫార్ములా సో అదేవిధంగా దీన్ని రాసుకుందాం 2 స్క్వేర్ ఉంది ఇక్కడ 10 to the power of 5 స్క్వేర్ ఉంది సో 2 into 10 to the power of 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 into 2 into 10 to the power of 5 plus 1 by 3 స్క్వేర్ ఉంది సో ఇప్పుడు ఇది a plus b హోల్ స్క్వేర్ రూపంలో వచ్చింది కదా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab సో ఇక్కడ a అంటే ఏంటి 2 into 10 to the power of 5 b అంటే ఏంటి b అంటే 1 సో ఇప్పుడు దీన్ని a plus b హోల్ స్క్వేర్ రూపంలో రాసినట్లయితే a అంటే 10 to the power of 2 into 10 to the power of 5 plus 1 b అంటే 1 హోల్ స్క్వేర్ by 3 స్క్వేర్ సో అప్పుడు ఏమవుతుంది 2 into 10 to the power of 5 plus 1 by 3 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా రూట్ సో ఇప్పుడు ఈ రూట్ కి ఈ స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏమి మిగులుతుంది 2 into 10 to the power of 5 plus 1 by 3 ఉంటుంది సో 2 into 10 to the power of 5 అంటే 2 తర్వాత 5 zeros 3 4 5 plus 1 by 5 by 3 సో అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 ఇట్లా 1 వస్తుంది by 3 సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 6 6 6 6 7 వస్తుంది సో ఇది ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్